లో ఉన్నాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అయితే ఈ దాడి గురించి ప్రజలు దీని మీద ఎలా స్పందిస్తారు ఏంటి అనేది ఇక్కడున్న ప్రజలని కనుక్కుందాం మనం. నమస్తే. పుల్లారెడ్డి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఖచ్చితంగా అది తెలుగుదేశం వల్ల కుట్ర. ఆయన ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయం పట్టుకొని ఆయన పైన దాడి చేయించారు వాళ్ళు. వాళ్ళు ఖండిస్తున్నామంటే వాళ్ళు కుట్ర చేశారు కాబట్టి వాళ్ళు బయటకు వస్తారేమని ఖండిస్తారు. వాళ్ళు కేసులో వాళ్ళు ఇరుక్కోకుండా వాళ్ళ పేర్లు వస్తాయేమని ఖండిస్తారు ముందు. ఇది ప్రజాదరణ చూసి ఓర్వలేక ఓటమి భయం పట్టుకొని వాళ్ళు తెలుగుదేశం కుట్ర పని దాడి చేయించారు వాళ్ళు. అది ప్రతి ఒక్కరు సంబంధం లేదనే చెప్తారు. విపక్ష పార్టీ వాళ్ళంతా మాకు సంబంధం లేదు దాడితోనే చెప్తారు. ఎవరు మేము చేపించామని ఎవరు చెప్పరు కదా. ఎవరు చెప్తారు చేపించామని చెప్తారా? చెప్పరు కదా. ఇది ఒక హేయమైన చర్యగా చంద్రబాబు శాతగానితనంగా చూస్తున్నాం మేము. ఖచ్చితంగా 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి మొత్తం మీద వైసీపీకి. ఎవరు చూశారు జనాలు? జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ అయిపోయినాక తిరిగి అందరు ఇళ్ళకి వచ్చేటప్పుడు ఎక్కడో తక్కువ మంది ఉన్న చోటుకి వెళ్ళి కెమెరాలు పెట్టి ఫోటోలు చూసి జనం రాలేదని చూపించారు. ఫస్ట్లో ఎంతమంది స్టార్టింగ్లో వర్షం వస్తే వర్షంలో తడుచుకుంటా కూడా ఉన్నారు జనం. అప్పుడు తీయలే ఫోటోలు. అప్పుడు ఏ మీడియా వాళ్ళు వచ్చి తీయలే. మరి ఏది దాడి చెప్పాను కదా, చంద్రబాబుకు ఓడిపోతాడనే భయం పట్టుకొని దాడి చేశాడు. కుట్ర అదెంత రాజకీయ కుట్రతో చేయించాడు. ఓటమి భయం పట్టుకున్నది చంద్రబాబుకు. తెలుగుదేశం నాయకులకి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాలేము అని జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ చూసి ఓర్వలేక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయించారు. నా పేరు కందులు బ్రహ్మారెడ్డి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాస్తవం కూడా ఉంది. వాళ్ళు ఓడిపోతానని భయం పట్టుకొని జన ఆకర్షణ బాగా జనము ఎక్కువ మంది వస్తుందో చూసినా 170 సీటు 25 పార్లమెంట్ సీటు అట్టని గెలుచుకుంటారని ఆ చెడుద్దేశంతో ఈ రకంగా కొమ్మక్కయ్యి ఆ పని చేయించారు. ఆ పోయినసారి వైజాగ్లో ఎలా జరిగింది ఆ రకంగా ఆయన్ను ప్లాన్ వేశారనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినప్పుడు అలా ఉంది కదా. అట్లా ఆయన కొడుకు మంచి పథకాలు పెట్టి చేస్తుంటే ఓర్వలేక వీళ్ళు గతంలో మంచి అద్భుతమైన పథకాలు ఉండేది వైఎస్ రాజశేఖర. ఆ నుంచి ఇంకా 99% ఇంకా ఉన్నాయి. ఇంకా 1% ఉంది. 100%లోకి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళు ఓర్వలేక ఈ రకంగా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యాడు. పవన్ కళ్యాణ్ ఆస్తం కూడా ఉంది. ఓర్వలేక ఈ రకంగా సంబంధం ఉంది వాళ్ళకు ఉంది. వాళ్ళ సంబంధం లేదని ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఆ ఉంది సంబంధం ఉంది ఉండదు. ఇప్పుడు దొంగతనం చేసిన ఆయన చెప్తాడా? చెప్పడు. అచ్చం అబద్ధాలు. వాళ్ళే దాడి చేయించింది. గ్యారెంటీ 100%. అన్ని దేవతల మీద బ్రహ్మ విష్ణు మహేష్ అన్ని దేవతల మీద ప్రమాణం చేసి చెబుతున్నా వాళ్ళే చేయించింది. వైజాగ్లో ఎలా జరిగింది అలాగనే సేమ్ టు సేమ్ ఆయన ఉంటే మనకు అడ్డము అని జగన్మోహన్ రెడ్డి గారిని మీద కసిపెట్టారు. ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు మొత్తం కొమ్మక్కయ్యారు. ఈ దొంగల ముఠాన్ని నరేంద్ర మోడీ స్వాగతించాడు. ఆయన తీసుకోకూడదు. వాళ్ళందరినీ ఆ దొంగల ముఠా మొత్తాన్ని చేర్చుకున్నాడు. తప్పు ఆయన చేర్చుకోవటము. ఖండిస్తున్నారు. అది అబద్ధం చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు అంత అబద్ధం. గ్యారెంటీ 100% వాళ్ళు చేయించిందేనో. పవన్ కళ్యాణ్ బ్యాచ్ కూడా ఉంది. వాళ్ళంతా ఈ ఓర్వలేక ఈ జన ఆకర్షణతో తట్టుకోలేక 170 25 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటారు. మనం గెలుచుకోలేము కానీ ఆ చెడుద్దేశం పట్టుకొని ఆ రకంగా చేస్తున్నారు వాళ్ళు. ఈ జనాలు వస్తాయని వాళ్ళకి తెలుసు. అందాజు భయంగా వాళ్ళకి అర్థమైపోయింది.
ఈ సంక్షేమ పథకాలు కుల మత పార్టీ రైతులుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇంకా ఓర్వలేక ఇంక వాళ్ళే గెలుచుకుంటారు. 170 సీట్లు 25 పార్లమెంట్ సీట్లు వస్తాయి, గ్యారంటీ వాళ్ళే గెలుచుకుంటారు. టీడీపీ ఏమి రాదు, వైఎస్ఆర్ పార్టీ మొత్తం కైవసం చేసుకుంటుంది. ఎన్టీఆర్ జిల్లా మొత్తము గ్యారెంటీ అన్ని జిల్లాలు కైవసం చేసుకుంటుంది. కొన్ని భారీ సీట్లు 150 సీట్లు భారీ మెజార్టీ, 25 సీట్లు స్వల్ప మెజార్టీలో బయటపడుతుంది. గట్టిగా ఉన్న పోటీ దాకా స్వల్ప మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. నా పేరు గణేష్ అండి. మేము చాలా బాగా చింతిస్తున్నామండి. ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తున్న వాళ్ళకి బాగా తెలుసు. ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తే మరి రాజ్యాంగబద్ధం విరుద్ధం. చేసిన వాళ్ళు ఎవరు చేసామని చెప్పరుగా, అటువంటి వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్పరు. ఇప్పుడు దొంగ అంటే నేను దొంగ అన్నట్టుగా ఎవరు చేసిన వాళ్ళు ఎవరు చెప్పుకోరు. అవును, వాళ్ళు అలాగే చేస్తుంటారండి. వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఈసీకి ఇస్తారు, ఇంకా పైకి కూడా పంపించుకుంటారు. ఎందుకు సానుభూతి కోసం. వాళ్ళు మేము చేయలేదు కప్పిపుచ్చడానికి మాటలు, వాళ్ళు చేసిన పనిని మళ్ళీ ఇంకెక్కడ బయట పెడతారు అని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి మాటలు, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఏమీ ఉండవు జనాలలో. వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు. జగనన్న మీద జరిగిన దానికి మేము ఖండిస్తూ ఉన్నాం. చేయడానికంటే వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్ అంతా గంజాయి బ్యాచ్ కల్లా వాళ్ళు అసలు ఆ పార్టీలో ఉండేవాళ్ళే 90% వాళ్ళే. దానికి తోడు ఈయన నక్క జుత్తి తెలివితేటలు ఎక్కువ కదా. అది మేము నిరసన కార్యక్రమాలు కూడా చేద్దామని అనుకుంటున్నాం. మేము దానికోసం మేము ఇందాకనే వెళ్తాం మేము. అది జనాల ఏంటండి, అది వానలో కూడా ఎక్కడికి చెక్కు చెదరలు. అసలు వర్షంలో కూడా ఎక్కడ ఎవ్వరు అసలు చెక్కు చెదరలు. జగనన్న రావడం లేట్ అయినా కానీ 2 గంటలు లేట్ అయినా 2 గంటలు అక్కడ అలాగే ఉండిపోయారు. నేను రియల్గా చూసిన వాడిని, అక్కడ ఉన్నవాడిని. మరి అందుకే కదా ఎక్కడ మీటింగ్ పెట్టినా జగన్ గారి కోసం జనం అంటే జగన్ అంటే జనం. పక్కాగా 100%. వాళ్ళు చెప్పే మాటలకి ఏముందండి, ఉమ్మడి మీద వస్తున్నారు, అంతమంది పార్టీలు వస్తున్నారు, సింహం సింగిల్ కానీ ఎప్పుడు వస్తుంది. ఈసారి గెలిచేది మాదే. ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అడ్డా కూడా మా జగనన్న అడ్డా. దుర్గా. ఇది ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని భావిస్తున్నాము. ఆయన బస్సు యాత్ర సామవేశంగా పరిష్కారం చేసుకుంటా వస్తున్నాడు. కానీ వీళ్ళు కావాలని చేసిన కుట్ర ఇది. తూర్పు నియోజకవర్గానికి వచ్చేవాళ్ళకి కావాలని చేసిన ఈ ప్రతిపక్షాలు చేసిన కుట్ర. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మహిళలమే సమాధానం చెప్తాం మేము. చంద్రబాబు నాయుడు ఇదే మీకు చెప్తున్నాం మేము. మీరేం చేయలేరు. 4 కాదు 5 పార్టీలు వచ్చినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేము. మీ ఆడవాళ్ళం మేమే చెప్తాం మీకు సమాధానం. మహిళ ఏమని లేదు, చేసిన వాళ్ళు ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇది. చేస్తారు, వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు కుటుంబాలనే విడదీశారు. ఈ చేయటం ఏముంది చంద్రబాబు నాయుడికి, కుటుంబాలనే విడదీశారు. ఒక్కరోషం తట్టుకోలేక ఆయనకేం తెలియక ఇంకా దిక్కుదోయక ఆయన పడుకోమంటున్నాం ఇంట్లో మేము ఏసీ చేసుకొని. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆయనకి మహిళలే సమాధానం చెప్తారు. అసలుకి జనం కళ్ళేమో పోయినాయి ఆయనకి. చంద్రబాబు నాయుడికి కళ్ళు పోయినాయా? చెవులే పోయి ఉంటాయి అనుకున్నాం, కళ్ళు కూడా పోయి ఉంటాయి ఆయనకి. ఆయన ఎందుకు ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పండి. చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీ నిలబెట్టుకుంటాము. మహిళలే సమాధానం చెప్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడి ఈసారి ఇంకొకసారి కానీ జరిగితే ఆడవాళ్ళనే తగలబెట్టేస్తాం ప్రతిపక్షాలని. అది మాట్లాడలేనమ్మా. నేను లక్ష్మి అండి. జగన్మోహన్ మీద దాడి జరిగింది చంద్రబాబే చేయించాడు. ఆయనే చేపించాడు. ఆయన పచ్చి మాదర్సోది. ఆయనకి వయసు అయిపోయిందిగా, ఒక మూల పడుకోవచ్చుగా. ఆయనకి ఎందుకు ఇవన్నీ?
ఏలినన్నాల ఏలాడుగా, ప్రపంచం ఏలి అందరినీ ఇది చేశాడుగా. ఏం బాగా చేశాడు, ఏం ఉద్ధరించాడు? 14 సంవత్సరాలు రాజకీయం ఏలాడు. ఏం ఉద్ధరించాడు, ఏమో బాగా చేశాడు జనాలని. ఇప్పుడు అందుకే వయసు అయిపోయింది, 75 సంవత్సరాలు వచ్చినాయి. మూల పడుకోవచ్చుగా, ఆయనకి ఎందుకు ఇవన్నీ? అంత పెద్ద మాదరసోద్దు కొడుకు తండ్రి ఇద్దరు. ఆయన ఒక పప్పుగాడు కొడుకు, ఈడొక సొద్దగాడు, ఇద్దరు. ఏంటి చేసేది? వాళ్ళు వస్తే ఈసారి 14 ఏళ్ళు ఏలాడుగా. 14 ఏళ్ళు ఏం చేశాడు? ప్రజలకు ఏం ఉద్ధరించాడు? ఎవరికి ఏదైనా పథకాలు ఇచ్చాడా? ఎవరికి ఏమైనా ఉద్ధరించాడా? ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఉన్నాడు సీఎంగా. ఆయన ఏం చేశాడు? ఏం ఉద్ధరించాడు జనాల్ని? జగన్మోహన్ గారు 5 సంవత్సరాల నుంచి చాలా మందికి అసలు ఎంతో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ప్రాణాలు నిలబెట్టాడు. ఆయన ఏం చేశాడని? ఆయన ఎందుకు ఇంకా రావాలి? వయసు అయిపోయింది. అయినా ఆయనకి వయసు అయిపోయి ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇంట్లో పడుకోవచ్చు కదా, ఆయనకి ఏం సంబంధం? ఇవన్నీ రాజకీయం కుట్రలు చేసి జగన్ గారిని దెబ్బతీయాలని ఇట్లా చేస్తున్నాడు. ఆడి వల్ల కాదు. మేము ఆడవాళ్ళమే ఆడికి బుద్ధి చెబుతాం, ఆడవాళ్ళమే ఆడికి సమాధానం చెబుతాం. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చార్జీ అర్జెంటుగా మేము గెలిపించుకుంటాం. అది రాత్రి కరెంటు తీసి ఆ విధంగా చంద్రబాబు నాయుడే ఆ పని చేశాడండి జగన్ గారిని. ఎందుకంటే చాలామందికి ఆడవాళ్ళకి 45 సంవత్సరాలకి డబ్బులు వేసి, ఒంటరి మహిళకి డబ్బులు వేసి, అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నాడు. ఆయన ఆ పథకం పెట్టినాక ఏం చేశాడండి? 2 ఆడపిల్లలకి 30,000 డబ్బులు ఇస్తానన్నాడు. ఎంత మటుకు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అన్నారు, వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు, ఎంత మటుకు డబ్బులు వేయాల. ఏం చేస్తున్నాడండి? ఏం చేశాడు ఆయన? మరి ఆయన అన్న మాట మీద నించున్నాడు కదా, మరి ఆయన కూడా మాట మీద నించోవచ్చు కదా, దేనికి నించోలేదు చెప్పండి? ఆయన బాగా దాడి మీద కావాలని అతనే చేశాడండి. కరెంట్ ఆ టైంలో తీయాల్సినంత అవసరం ఏంటి? రోజు పోని కరెంట్ ఆ రోజే ఎందుకు పోయిందండి? అంటే జగన్ గారు వస్తున్నారు, ఇట్లా ఊరేగింపు జరుగుతుంది, కావాలని ఆయన కుట్ర ఉండబట్టే కరెంటు తీశారు. అది అవన్నీ మాయ మాటలండి, అదేమి లేదు. కావాలని చంద్రబాబు నాయుడే కావాలని కొట్టించాడండి. అది అది ఎందుకంటే ఇప్పుడు ఈయన మళ్ళీ గెలుస్తాడేమని కదా భయం. గెలిస్తే ఈయనకేమున్నా ఇంకా మామూలుగా కుర్చీ వేసుకొని షాప్ మీద పడుకోవటమే. ఇంకేం చేస్తాడు? చక్కబజం చేసుకోవాలి. లేకపోతే అది ఆడవాళ్ళందరికీ బాగా చేస్తున్నాడు, అన్ని పథకాలు ఇచ్చి అన్నీ చేస్తున్నాడు. ఇంక ఈ తేప మనం వచ్చేది లేదే, ఎలాగైనా చేపిస్తే మనకు మెజార్టీ వస్తుందో అది ఇది అనుకొని ఇది చేస్తున్నాడు. ఆడి వల్ల కాదు జగన్ ఓడించటం. అవును, మహిళలు అయితే ఎప్పుడు సపోర్ట్ జగన్ అన్నకి. అది నమస్తే, నా పేరు బరిగల వసంత. 14 ఏళ్ళగా చేసినా 5 ఏళ్ళగా చేసినా చేసే కార్యాలు ఏం లేవు. ఆయన చెప్పుకోవడమే ఎక్కువైపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిశాడు, బీజేపీ వాళ్ళు కలిశారు, నాకేదో గొప్ప ఒరుగుద్దు అనుకుంటున్నాడు. బీజేపీ వాళ్ళతో ఇప్పుడు కాదు, ఆయనకి ఎప్పటి నుంచో సంబంధాలుండి మోసం చేసి వాళ్ళ దగ్గర లాట్లు తిని ఆ రూపాయి కదలక మెదలక ఎవరికైనా సాయం చేయక ఓడిపోయాడు. జగన్ గారు వచ్చాడు, పిల్లలకి చేస్తున్నాడు, తల్లులకి చేస్తున్నాడు, మహిళలకి ఇప్పుడు డిగ్రీలు చదివే వాళ్ళకి అందరికీ చేస్తున్నాడు. ఆయన వచ్చినాక ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు. ఆయన వచ్చినాకనే రాజ్యం బాగుంది. ఈ 17వ డివిజన్ డెవలప్ అవుతుంది ఆయన సహాయం ఉండబట్టే. కాకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదో రకంగా వంకగా పెట్టి ఆయన కుంచిపరచాలని చెప్పి అది కోడికత్తి వంక నీ వంక అని పెడుతున్నాడు. ఆయన చేయించుకోడు అట్టాటి. ఆయన రక్తంలో లేదు, అది వాళ్ళ తండ్రి కాడించే లేదు. ఈడే మోసగాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోసగాళ్ళు, బోకర్లు. అన్ని తిన్నోళ్ళు వాళ్ళే, అన్ని రాయితీలు అనుభవించిన వాళ్ళు వాళ్ళే. జగన్ గారు అనుభవించలేదు. జగన్ గారు కష్టపడుతున్నారు. ఆడవాళ్ళ మీద అభిమానం, బిడ్డలు తల్లులు బాగుండాలని. అక్షరం గీతం తెలుగే కావాలని కోరుకున్నాడు వాడు. ఎవరు? తెలుగుదేశం. కావాలని చంద్రబాబు నాయుడు చేసేదానికి అక్షరం మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి, మా పిల్లలు ఇక్కడ ఈ రాష్ట్రం బాగుపడాలని తండ్రిలాగా ఆయన కృషి చేస్తున్నాడు. ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. ఇబ్బంది పెట్టేదల్లా ఈయనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏం కుట్రాలు చేస్తావు? నీకుంది అక్కడ సరికిలి సింగనగరం ఏరియా, అదంతా సమ్ ఏరియా అంతా బ్లాక్ టికెట్లు వాళ్ళు, లేడీ బ్యాచ్, దొంగోళ్ళు అంతా నీకుంది అక్కడ బ్యాచ్. ఎలాగైనా గెలిస్తే మాకు బతుకు లేదు. నిన్న పాదయాత్ర చూశాడు. వంతెన కుంచిన పెళ్లి దగ్గర నుంచి పూల రథం ఇవన్నీ జరిగాడు. కడుపుబ్బి ఇది ప్లాన్ చేసి ఎవరికో ట్రైనింగ్ ఇచ్చి పిట్టలు కొట్టేవాళ్ళు, జట్టలు కొట్టేవాళ్ళు అందరూ అక్కడే తిరుగుతారు సింగనారులోనే. మాకు చిన్నపిల్లలు కానీ తెలుసు సింగనారు ఏరియా. వాళ్ళందరిని పోగు చేసి దెబ్బ తగిలిచ్చి, సత్య దెబ్బ తగిలిచ్చి ఆయన పోతే ఇంకా ఈడో అసలు ఉండడు.
ఇక ఏం ఒప్పుకుందని ఎరగబడతాడు కొడుకుని చూసుకొని ఉన్న దాచిన ఆస్తులు బయటికి రాకుండా కప్పి పెట్టుకోవడానికి కొడుకుని పెట్టాడు. నువ్వు తిన్నగాడి నువ్వు తిన్నావు, నువ్వు మోసం చేసావు. బోకర్లను తప్ప నువ్వు సంవత్సరాలు ఎవరిని బాగు చేసావు? చిన్నపిల్లల్ని ఎవరిని బాగు చేసావు? రౌడీల్ని బోకర్ని బ్లాక్ టికెట్లు కానీ బాగు చేసుకున్నావు, వాళ్ళని పెట్టుకున్నావు నీ పక్కన. సంవత్సరాలకి మంచికి చెడ్డకి ఆ 10 మందిని 1000 మందిని కోరుకునేది జగన్ గారు. ఆయనే మాకు కావాలి, ఆయన రాజ్యం మాకు కావాలి. ఎలా ఖండించేది ఏముంది? కావాలని నీ అనుచరులతో జయించావు. చంద్రబాబు నాయుడుదే ఇది ప్లాన్, అది ఎవడే దొంగ ప్లాన్లు వేసేది, ఎవరికి రావు. కోడికత్తి కాడిన వంక పెట్టి అట్టగా మోసం చేశారో ఇప్పుడు కావాలని దాడి లేదు. ఆయన చేయించుకున్నారని నువ్వు అంటున్నావు. ఏదో సైడ్గా ఉండి ఒకరు తగులుద్ది కానీ 2-3 తగులుద్దా? రాసుకొని పూలతో పడుద్దా? పూలు ఆయనే వేసుకుంటాడు జగనే. పూలతో రాయి పడుద్దా? పూలతో కాడ్బేలు పడుద్దా? ఎలా పడుద్ది? మాకు అదేగా ఉంది, ఆడి చేయించిందే, ఎవరు చేయించాల. జగన్ గారికి ఈ దాడిని మేము ఖండిస్తున్నాము. ఆయన జనబలం చూసి వారవలేక ఎట్లాగైనా ఆయన్ని కుంగపరచాలని చేస్తున్నారు. అది కుంగపరిచేది కాదు, మెజారిటీ ఇంకా ఎక్కువ వచ్చేదే జగన్ గారికి. మా ఇంట్లో 1,30,000 మేము లబ్ధి పొందాం, 1,30,000 లబ్ధి పొందాం. ఆయన చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఇస్తానని ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ చేయలేదు, ఏమీ చేయలేదు. అన్ని అబద్ధాల ఇదే సృష్టి ఇది చేశాడు. ఎంత మట్టికి కూడా రైతులకి ఇస్తా అన్నాడు, రైతులకి ఏమి ఇచ్చాడు? ఏమైనా ఇవ్వలేదు. అన్నీ జగన్ గారు చెప్పినట్టే చేశారు, చేసినవన్నీ చెప్పినట్టే చేశారు. చేసి ప్రజా బలం పొందాడని ప్రజలు ఆయనకి పూల రథం పడుతున్నారు, మీరు ఈ పనులు చేస్తున్నారా? అట్లా ఆ రాయి అంత ఇదిగా తగిలింది. ఆ రాయి ఆయనకి తల ఇదైపోయినట్టు తగిలింది. ఇది ఏమైనా ఆటకాయలు వేసింది రాయి కాదు, ఆటకాయలు చేసిన పనులు కాదు. ఇది పక్కా ప్లాన్తోనే ఆ రాయ క్యాట్ బాల్తో వేసిందే. అది అట్లా చిట్లిపోయిందంటే ఒక క్యాట్ బాల్తో కొడితేనే అలా చిట్లిద్ది. ఇది ఈ జగన్ గారికి ఇది చేసింది మేము ఖండిస్తున్నాం. ఎందుకు చేయలేదు? చేయకపోతే ఇది ఆటకాయలు చేసిన పని అయితే అంత అది ఎట్లా వేస్తే ఆటకాయలు చేసిన పని. నువ్వు పక్కా ప్లాన్తో ఒక బిల్డింగ్ ఎక్కి క్యాట్ బాల్తో కొట్టిందే. అది క్యాట్ బాల్తో కొట్టిందే. అది క్యాట్ బాల్తో కొడితేనే అది 3 పక్కల పగిలింది, తలకాయ 3 పక్కల పగిలింది. అది క్యాట్ బాల్దే. ఉట్టికి రాయేస్తే ఇట్లా తగిలిద్ది, అంతేగాని క్యాట్ బాల్ దెబ్బే. అది 3 పక్కల చిట్లిందంటే క్యాట్ బాల్ దెబ్బే. అది ఓటుతోనే ఆయనకు బుద్ధి చెప్తాం, ఓటుతోనే బుద్ధి చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి. మేము సిద్ధం. బస్సు యాత్రలో గీతా కుమారి 14వ రోజు బస్సు యాత్రలో సక్రమంగా సాగేదాన్ని ఆటంకం కలిగించేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రాయితో కొట్టి బాధించారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు మొత్తం మనం చేయలేము, మనం పెట్టలేము. జనం అందరూ ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉండి విజయం సాధిస్తారు, 175కి 175 వస్తాయి అని భయపడి ఈ రకంగా కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని హింసించారనమాట. అందుకని మేమేం చేస్తామంటే ఓటు ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి విజయం సాధించుకుంటాం. అది ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయంటే ఒక వర్గాన్ని కొట్టారు అంటే ఇంకో వర్గం వాళ్ళే కదా కొట్టేది. టీడీపీని జనసేనే కదా కొట్టింది, ఇంకొకరికి అవసరం లేదని ఎందుకంటారు? అవును ఇస్తారు, సానుభూతి కోసం ఇస్తారు, అంతే సానుభూతి కోసం ఇస్తారు. ఇప్పుడు ఆయన మీదకి వచ్చిద్దని అది అలా చేయడం చాలా తప్పు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికే మెజార్టీ పెరిగేటట్టు చేశారు వాళ్ళు. ఏ విధంగా సమాధానం చెప్తామంటే ఆయన్ని మేము ఓట్ల ద్వారానే సమాధానం చెప్తాం, ఓటు ద్వారా వేసి ఆయన్ని గెలిపించుకుంటాం అన్నమాట. అది నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి. వ్యతిరేక పార్టీ వాళ్ళే కొడతారు, ఎవరు కొడతారండి? అలాగే చెప్తారు. మేము తప్పు చేస్తాం, మాకు సంబంధం లేదంటాం, ఒప్పుకోరుగా. అది ఇస్తారు. తప్పు చేసినాడు ఎప్పుడైనా తప్పించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాడు. అది చెప్పే టైం వచ్చినప్పుడు కంపల్సరీగా చెప్పాలి కదండి.
నమస్తే రమణ అండి. అవును, దీన్నంటే ఖండిస్తూనే ఉంటామండి. వాళ్ళే కొట్టారు, వాళ్ళు కావాలనే చేపించాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ తిరిగి వచ్చేసి మేమేం చేయలేదు, పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు వంగి కూర్చున్నారు నిల్చున్నారని ఈ పనికి మళ్ళీ మాటలు చెప్పడం ఎందుకు? చేపించిందే వాడు, కావాలని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. లేదండి, పవన్ కళ్యాణ్ గారు వాడు ఇద్దరు కలిసే చేపించారు ఇవన్నీ. ఖండించేదేముంది, ఆయన చేసినవి ఆయన బయట చెప్పుకోరు కదా, ఎవరు దొంగ నేను దొంగనని చెప్పడు కదా. అది వాళ్ళకే అవసరం. ఇప్పుడు ఎలాగో వాడు ఓడిపోతాడని చెప్పి భయం వేసి తిరగనివ్వకూడదని చెప్పి చేస్తున్నాడు అంతే. అది మేము కూడా చెప్పేది సమాధానం బాగా చెప్తాము. బాగా వాళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకు కూడా జరగాల్సినవన్నీ జరుగుతాయి. నా పేరు బాదుల్లా రెడ్డి అన్న. దాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ప్రతి పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడాను జగన్మోహన్ రెడ్డి అనే పథకం ప్రతి గడపకి, పార్టీలకు అతీతంగా, కులాల అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి పథకం అనేది గడప గడపకి వెళ్ళేటట్టు చేశాడు. అలాంటి ముఖ్యమంత్రిని ఈ ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ మనిషి విజ్ఞతకి వదిలేయాల. ఏంటంటే అలాంటి మంచి వ్యక్తిని ఇంకా ఈయన చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో అనుకుంటున్నాడు, ఏది ఇంకా 90లో 80లో ఉన్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు యువత ఎట్లా ఉందంటే, నువ్వు గడప దాటేలేపు మా యువత ఎట్లా ఉందంటే సక్మని చేసేటట్టున్నాం మేము ఇక్కడ. ఆల్రెడీ మా యువజన విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆల్రెడీ అన్నారు, జగన్ కోసం ఎంత దాకైనా తెగించి యువకులు చాలామంది రెడీగా ఉన్నారు, దేనికైనా రెడీగా ఉన్నారని. ఉన్నాం, దేనికైనా రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేశారు, ఆయన్ని అనవసరంగా గాయపరిచారు. మాకు చాలా బాధగా ఉంది దానివల్ల. ఇంకొకసారి మా నాయకుడు పిలిపించాడు శాంతియుతంగా, మా తూర్పు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి శ్రీ దేవినేని అవినేష్ గారి పిలుపు మేరకు శాంతియుతంగా మేమందరం ధర్నా చేయడానికి మేమందరం పూనుకున్నాం. శాంతియుతంగా ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రజానీకం స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతుంది. ఇక్కడ మహిళలు కూడాను చాలా బాధపడుతున్నారు. సౌమ్యుడు పేద పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా జరగడం చాలా అమానుషం. నిన్న జరిగినటువంటి మేము సిద్ధం సభకి లక్షలాదిగా అంతకుముందు ప్రజా సంకల్ప యాత్రలో మన బ్రిడ్జి మీద, మన ఈ కనకదుర్గ వారధి మీద జనాలు ఎలా అయితే వచ్చారో సేమ్ యాజ్ టీజ్గా స్వచ్ఛందంగా అరే సాంబిగా వైటీవీ సాంబిగా రే ఏబిఎన్ గారే నా కొడకలారా చూడండి, మీరు స్వచ్ఛందంగా వచ్చారు జనాలు. డబ్బులు ఇస్తే వచ్చినారు కాదు, ఎవరికాలు స్వచ్ఛందంగా ప్రజా సంకల్ప యాత్రలో ఎలాగైతే వచ్చారో నిన్న మేము సిద్ధం సభకి అంతకు మించి వచ్చారు. అది మీ కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు లేదా అది మీరు చూసుకోవాలా. ఇంకొకసారి కానీ ఇది రిపీట్ అయితే మా సహనాన్ని మేము కంట్రోల్ చేసుకోలేం. చెప్పాం కదా, మా యోజన విభాగ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, జగన్కి ఏవైనా జరిగితే దేనికైనా చేయడానికి సిద్ధమైన యువకులు చాలామంది ఉన్నారు. ఆ యువకుల్లో నేను ఒకరిని. నేను కూడా జగన్గా ఏమైనా హాని జరిగితే మేము దేనికైనా సిద్ధం. మేము తెగించి ఉన్నాం కాబట్టి ఇంకా చెప్పకూడదు, అది మాటల్లో చేసి చూపిస్తాం. ఈసారి మాత్రం ఆల్రెడీ ఒకసారి చూపించాము, మళ్ళీ రెండోసారి చూపించాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ కదన్నా, ఇప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు ఆయనకి ప్రజల్లో ఇంకా పెరుగుతున్నాడు. రేపు 175కి 175 సీట్లు గెలిచే అవకాశం మాకుంది. ఈ లేకాడికి ఏంటంటే వాళ్ళు ఓడిపోతారని తెలుసు. మ్యాక్సిమం 10 సర్వే సంస్థలు సర్వే చేస్తే 9 సర్వే సంస్థలు వైసీపీ పక్కాగా అధికారం ఫామ్ చేస్తుందని ఉంది. ఏదో రకంగా వీళ్ళని భయపెట్టాలా, వీళ్ళని ఇది చేయాలా, వీళ్ళని భయభ్రాంతులు చేసి వైసీపీ వాళ్ళని పారదోలని ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు బెదరు. మా నాయకుడు, మేము పట్టుకున్న జెండా మా ధైర్యం, మా జెండా మా భుజమే పెట్టుకొని మేము ఎంత దూరమైనా మా ఎదురుకి ఎవడొచ్చినా మేము దిగునేంత సత్తా మాకుంది.
కాబట్టి మేము దేనికైనా సిద్ధం. అలాగే ఉందన్న, ఇంకొక 20-25 రోజులు ఉంది టైము. ఓటుతో సమాధానం చెప్పి 175కి ఇంచుమించు దగ్గరలోనే మేము అవుతాం. మీరు గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి జరిగిన ఈ గాయం వల్ల ప్రధానమంత్రి గారు స్పందించారు. మమతా బెనర్జీ, ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు స్పందించారు. తర్వాత స్టాలిన్ గారు స్పందించారు. తర్వాత కేటీఆర్ గారు స్పందించారు. కేసీఆర్ గారు స్పందించారు. చూడాలి ఎంత మంచి ముఖ్యమంత్రి అయితే ఎంతమంది ముఖ్యమంత్రులు సానుభూతి పరుస్తారు. ఇంక్లూడింగ్ ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారే సానుభూతి చేశాడు. ఎవరికి హాని చేసేవాడు కాదు జగన్ అనే వ్యక్తి. అందరికీ మంచి చేయాలా, అందరు బాగుండాలా, అందరిలో నేను ఉండాలా అని కోరుకునే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న మా కార్యకర్తలతో పాటు నిన్న భారతి గారు వచ్చి, మా వైఎస్ భారతమ్మ వచ్చి మా కార్యకర్తలు మా మధ్యలో నించొని జగన్ గారికి బాయ్ చెప్పారు. అదే అన్న, వాళ్ళు జనాల్లో తిరిగే మనుషులు అన్న. మీరు రోడ్ల మీద రండి, రోడ్ల మీద రండి అంటారు. రోడ్ల మీదకి వస్తే ఇట్లా ఉంటుంది పంచాయతీలు. రోడ్ల మీదకి వస్తే పంచాయతీ ఇలా ఉంటాయి అన్నమాట. జనాలు వస్తారు, ఇబ్బంది పడతారు. జనాలు బేవచ్చంగా వచ్చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ ఇబ్బంది. రాకపోతేనే ప్యాలెస్ పిల్లి అంటారు. వస్తేనే ఈ రకంగా ఉంటుంది. ఏంది మీ పంచాయతీలు, మీరు అన్నీ మీరు చెప్తారు, రమ్మంటారు, ఒత్తి రకంగా అవుతుంది. మా జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి అనేది వీళ్ళకే సెట్ అవుతుంది, పిల్లికి పప్పుకి సెట్ అవ్వదు అనమాట. రేపు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, మంగళగిరిలో పప్పుగాడు ఓడిపోతాడు, తర్వాత రేపు హిందూపురంలో బుల్బుల్ బాబు అయిపోతాడు, రేపు పెట్టాపురంలో ప్యాకేజ్ స్టార్ కూడా అయిపోతాడు. అందరూ నలుగురు కూడా ఆడవాళ్ళ చేతులు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టింది ఆడవాళ్ళ చేతులు ఇలా ఓడదెంగి చెప్పుతో సమాధానం చెప్పాలనే మహిళలను పెట్టింది అక్కడ, మహిళా అభ్యర్థులను పెట్టింది కూడా అక్కడ. నా పేరు వేలుపుల కమలమ్మ. అవును. ఎలా ఖండించేది ఏముంది, దొరికితే చెప్పుతో కొట్టేవాళ్ళమే. దొరకలేదు. దొంగలు తొందరగా దొరకరు కదా, కానీ దొరుకుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన రాయి వాళ్ళ పార్టీలకి అదే సమాధి మూలరాయి. వాళ్ళ పార్టీకి సమాధి మూలరాయి ఇది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ సమాధులు కట్టుకోవడానికి, వాళ్ళ పార్టీ భూస్థాపితం అయిపోవటానికి ఇది పునాది రాయి. మా జగన్మోహన్ రెడ్డి గారిని తాకిన రాయి, వాళ్ళ సమాధులు రాయి, వాళ్ళ పార్టీ సమాధులు రాయి ఇది. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేద సాదా అందరినీ ఆలోచించి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని ఆయన ఒక భరోసా ఇచ్చి, ఆయన జనానికి కావలసిన ఒక దేవుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తిని చూసి వీళ్ళు తట్టుకోలేక అసూయతో, దుర్మార్గమైన ఇదితో వాళ్ళు ఈ రకంగా కుట్ర పన్ని ఒకడిని అడ్డం పెట్టుకొని, ఒక దొంగని అడ్డం పెట్టుకొని, ఒక దోపిడీదారిని అడ్డం పెట్టుకొని, రూపాయి కూలికి ఆశపడేవాడిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలని చూశారు. కానీ వాళ్ళు దెబ్బతిన్నారు. అది వాళ్ళకి అర్థం అవ్వలే. వాళ్ళే దెబ్బతిన్నారు. కానీ వాళ్ళ పార్టీలన్నీ పతనం అయిపోతాయి, ఊడ్చుకుపోతాయి, ఉప్పు నీళ్ళు చల్లుకొని పోతాయి. ఇది మాత్రం ఉండదు. సత్యం ఇది మాత్రం. జనంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని దేవుడిని, భగవంతుడిని కొలిసినట్టు కొలుసుకుంటున్నాం మేమందరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక దేవుడు మాకు. ఇక్కడ అవినేష్ గారు ఇక్కడ చేస్తున్నవన్నీ చూసి ఓర్చుకోలేని తనంతో ఆ జనాన్ని చూసి, ఆ జన సముద్రాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేక, వీళ్ళు ఉక్రోషంతో ఈ రకంగా ఇట్లా దొంగ దెబ్బ తీయాలని చూశారు. వాళ్ళకి ఏం అవసరం అంటే, మనిషిని మరి దెబ్బ కొట్టాలి, ఇది చేయాలని వాళ్ళ ఆలోచనలు అలా ఉండి. చండాల పోటుకి ఏముందో మరి, చండాలపు ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నీకు నాకు పడదు, ఎదురుకొచ్చి నువ్వేమో నన్నేం చేయలేవు. నువ్వు ఎదురుకొచ్చి నువ్వు ఏమైనా చేయగలవంటే నిన్ను కొట్టడానికి ఆడవాళ్ళు సిద్ధంగా ఉన్నారు చెప్పు తీసుకొని. ఎవరి దాకా ఎందుకు, నేనే కొడతా. నా కొడుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొచ్చాడు, ఒక మాట అన్నాడు అని అంటే ఆడెవడన్నా కానీ ఆడిని చెప్పు తీసుకొని కొడతాక నేను సిద్ధంగా ఉన్నా. అది మా ప్రాణం, మా ఊపిరి. జగన్ అంటే మా ఊపిరి, మా ప్రాణం. కానీ అలాంటి ప్రాణాన్ని దెబ్బతీసి రక్తం చూశారు కాబట్టి
వాళ్ళని ఏం చేయని అవసరంలా, వాళ్ళే ఊడిచిపెట్టుకుపోతారు. ఇది మాత్రం యథార్థం బాబు. జనానికి కావాల్సింది జగన్ గారు అంటే ఒక జనమే జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందని టీవీలో చూసి ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, ఎందుకంటారు? ఏమైనా బాగా చేశారంటారా? బాగా చేశాడు. నేను ఏడ్చా 12 దాకా నేను టీవీ ఎదురుగానే కూర్చున్నా. నేను మా బాబుకు దెబ్బ తగిలిందని నేను టీవీ ఎదురుగా కూర్చొని 12 వరకు నేను నిద్రపోలే. నేను మధ్య నా రక్తం కళ్ళ చూసాడే నా కొడుకో తెలియదు. వాడు రక్తం కళ్ళ చూసిన దాకా చేశారు వాళ్ళు. కానీ వాళ్ళకు ఉంటుంది తర్వాత వాళ్ళ మీద ఎవరు చేయని అవసరంలా, వాళ్ళు ఏం తిట్టనవసరంలా. వాళ్ళకి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఉసురు కొట్టుకొని ఎంతమంది జన ఉసురంతా వాళ్ళకే కొట్టుకుంటుంది. ఎందుకంటే మేము ఎంతమందికి కావాల్సిన జననాయకుడు ఆయన, జనంలో పుట్టిన జననాయకుడు ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకొని ఇలా చేశారంటే వాళ్ళు మామూలుగా ఉండదు. వాళ్ళే సర్వనాశనం అయిపోతారు. వాళ్ళని ఏమనక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దెబ్బ కొట్టక్కర్లా, పోలీసు వాళ్ళకి దెబ్బ కొట్టక్కర్లా, ఏం చేయనక్కర్లా. కానీ వీళ్ళు చేసే ఎదవ కుటంత్రాలు తిరిగి వాళ్ళకే వస్తాయి అనేది మాత్రం గుర్తించలేకపోతున్నారు వాళ్ళు. ఓటు ద్వారా సమాధానం చెప్తాం, ఓటుతో కొడతాం వాళ్ళని, మామూలుగా కొట్టాం, ఓటుతో కొడతాం. ఎవడొచ్చినా ఎదుర్కొంటాం. మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధం అనే సభకు మేము ఆడ మగ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఈరోజు పిల్ల ముసల ముతక అందరూ కూడా సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఉన్నాం అందరమే. వాళ్ళెంత ఒంటి కొట్టుకుపోతారు. వాళ్ళు ఎంతమంది ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కింద దిగువు. ఇక్కడ అవినేష్ గారు చూస్తున్న పనులు చూసి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు చూసి, ఈ మంచిని చూసి వారవలేక, ఈ జన సముద్రాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ గుండె నొప్పి వచ్చి సస్తారేమో తెలియదు కానీ నాకు. కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు. తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. నమస్తే. కాసిరెడ్డి. ఇది ఒక పిరికిపంద చర్య అండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విడుపులపై నుంచి వస్తున్నారు పాదయాత్ర చేసుకుంటా. ఈ ప్రజాదరణ అడుగడుగున అంటే పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఇది ప్రజాదరణ అడుగడుగున పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఇది చూసి వారవలేక ఇది ఎట్లయినా కానీ బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి మనం దీన్ని ఆపాలి. నిన్న చూసాం, మన వారధి మీదనే దాదాపుగా అరగంట పట్టింది రావడానికి. మనకు విజయవాడ రావడానికి వారధి మీదనే గంట పట్టింది. ఈ జనాలు ఒకేసారి స్పీడ్గా వెళ్ళలేరు కదా జనాలు. అసలు బండిని ముందుకు వెళ్ళడానికి కూడా జనధారణ అసలు లేరు. మాకు తెలిసి మా ఈ రాణిగారి తోట నుంచే 20,000 మంది వెళ్ళారు. ఒక పక్క నుంచి 20,000 మంది వరకు నిన్న పైకి ఎక్కారు. అంటే ఎంత ఒక డివిజన్లో 15-20,000 మంది పైకి వచ్చారంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలా. ఇది ఎవరు తరలిస్తే వచ్చే జనాలు కాదు. ఎందుకంటే ఒక జననాయకుడు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన మంచి చేస్తేనే కదా ఎవరైనా కానీ నీ కాడికి రావాలనుకుంటేది. ఆయన ఇచ్చిన పథకాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఇంతకుముందు మేము ఇటు సైడ్ మేము మా వాకింగ్కి వెళ్ళాలంటే కానీ ఎంతో ఇబ్బంది జరిగేది. ఇప్పుడు 15 కోట్లు పెట్టి ఒక వాకింగ్ ట్రాక్ కట్టారు. మన దాదాపుగా ఈ వారధి కాడి నుంచి రామలింగేశ్వర నగర్ వరకు ట్రాక్ కట్టారు. ఆహ్లాదకరంగా వాకింగ్ ట్రాక్ ఉదయము సాయంత్రము ఒక టైం టేబుల్ పెట్టారు. టైం ప్రకారం వెళ్తున్నాము. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మన ఇంతకు తిరగాలంటే మేము ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది, అక్కడెక్కడికో పార్కులకు వెళ్ళాలి. ఇప్పుడు మాకు అంత అవసరం లేదు. 4 అడుగులు వేస్తే మేము పార్క్కి వెళ్ళిపోతున్నాము. అందువల్ల ఇటువంటి అన్ని వాళ్ళు చూసి దీన్ని ఓరవలేక ఈ మంచి చేస్తూ ఉన్నాడు, ఇంకా మంచి చేస్తున్నాడు. ఈయన టైము ఇప్పుడు ఎన్నికల టైం వచ్చిందని కూడా ఇంకా మంచి చేస్తూ ఉన్నాడు. కావాల్సిన పథకాలన్నీ ఆల్రెడీ ఆ రోజు మనకు ఉన్నా లేకపోయినా బడ్జెట్ అకౌంట్లో బటన్ నొక్కేసి అందరికీ డబ్బులు పడుతుంది. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందని కూడా ఎవరికి ఏమి ఇది లేదు. ఆయన ఆల్రెడీ ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు రిలీజ్ చేశాడు. ఇప్పుడు కూడా డబ్బులు పడతా ఉన్నాయి. జనాలకు ఎవరికైతే పడలేదో ఆ రోజు ఆ విషయం చెప్పాడు. మీకు లేట్ అయిద్దండి, ఎవరు కంగారు పడవద్దు, మీ అమౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఎన్నికల కారణం వల్ల నేను ఆ టైంలో చేయలేని పని ముందే చేస్తున్నా. ఆ డబ్బులు మీకు వస్తాయి, మీరు ఎవరు ఎటువంటి ఆందోళన పడొద్దని చెప్పాడు. ఇప్పుడు అదేవిధంగా మొన్న మా అమ్మాయికి కూడా డబ్బులు పడినాయి. అంటే ఏ రోజైతే నొక్కి ఆ తర్వాత పడినాయి. అందుకని ఏదైనా కానీ వీళ్ళు ఈ యాత్రకు నిన్న నుంచి దాదాపుగా మాకు 3 గంటలకు రావాల్సిన షెడ్యూల్ 6 గంటలకు వచ్చింది. అంటే ప్రతి చోట ప్రజాదరణ పెరుగుతూ ఉంది. విజయవాడలో కూడా వాళ్ళ కంచుకోటను విజయవాడలో ఈ విధంగా వస్తుందనే ప్రజాదరణ ఏదో విధంగా బ్రేక్ చేయాలి దాడి చేశారు. అది 1కి 4 సార్లు 5 సార్లు కరెంటు తీసి, అసలు మామూలుగా టైమే కరెంట్ పోదు. విజయవాడలో మామూలు టైం ఎప్పుడు కరెంటే పోదు. ఆ టైంలో దాడి చేయాలన్నమాట. చేతగానితనంగా దాడి చేసి అతన్ని ఏదో విధంగా
ఇచ్చేసి పిరికి పందలు చేసే పని అన్నమాట. డైరెక్ట్గా ఎదుర్కోలేము మనం ఎవరినైనా కానీ. డైరెక్ట్గా ఎదుర్కోలేనప్పుడు ఇండైరెక్ట్గా ఎవరి ద్వారా రాళ్ళు వేపియటము, ఇంకొకటి చేపియటము అటువంటివి చేశారు. దానివల్ల ఎటువంటి వాళ్ళకే నష్టం. ఇంకా ఏ విధంగా దాడి చేస్తున్నారో, ఎంత దాడి చేస్తే అంత మేము దాడి చేయడానికి సిద్ధంగా లేము. కానీ మేము శాంతియుతంగా రేపు ఏ విధంగా అయితే ఎన్నికల్లో మేము ఎన్నుకుంటామో, ఎన్నికలతో ఓటు వేసి వాళ్ళకు చెప్పుతో కొడతాం. మామూలుగా చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా అయితే రేపు ఓటు హక్కుతో చెప్పుతో కొడతాము. ఎందుకంటే మేము చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు శాంతియుతంగా నిరసనకి వెళ్తున్నాం. శాంతియుతంగా మేము ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళట్లేదు. శాంతియుతంగా ఏ విధంగా అయితే వాళ్ళు చేశారో ఆ పని మేము రివర్స్ చేయము. వాళ్ళు కొట్టారు రాయితో, మేము రాయితో కొట్ట శాంతియుతంగా నిరసన చేస్తాము. ఇదే విధంగా కొనసాగుద్ది. ఈ బస్సు యాత్ర కూడా నాకు తెలిసి మళ్ళీ రేపు ఈరోజు మళ్ళీ కంటిన్యూ జరుగుద్ది. వాళ్ళు రేపు నుంచి మళ్ళీ కంటిన్యూ జరుగుద్ది. ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తాడు. దాని వరకు మేము అందరం రెడీగా ఉన్నాము అని చెప్తున్నాను. నమస్తే అన్న, నా పేరు రమణారెడ్డి. ఒక శాతగాని దద్దమ్మలు ఎవడు వేసినా, ఏపిచ్చినోడైనా వేసినోడైనా ఒక అమ్మకాయకు పుట్టిన నా కొడుకు చేసే పని కాదది. తెలివి కలవాడు చేయడు, తెలివి లేని నా కొడుకులు చేయాల్సిందే. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజల్లోకి పోతున్నాడు అంటే ఆయన కదిలి జనం మీద పోతుండంటే ప్రజలు తండోపతండాలుగా పోతున్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి లేని ఆదరణ ప్రజల్లో ఉంది. ఎవరు మాకేమవసరం అంటే అవసరం మీకు లేదు, మీరు ఎట్లా గెలవలేరనే కదా మీరు దద్దమ్మల కింద తీసేసి మీరు ఒకళ్ళకు నలుగురు ఐదుగురు ఏకమై వచ్చేది. నేను ఎదుర్కోలేకనే కదా వచ్చేది. ఈ పైన ఖండించడమే, చేపించింది ఎవరు? వాళ్ళు చేపించిన వాళ్ళే కదా. ఎవరు చేపించిండ్రు? ఈ బోండా కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే ఇది చేయడం అనేది హేమైన చర్య. ఆయన మేము చేయటం ఒక సామాన్యుడు కాదు, ప్రజల్లో ఇదైనోడు, గెలుచుకున్నాడు. ఇవాళ అసలు ఒక వారం నాడు పింఛన్లు ఆఫ్ చేసేసరికి ప్రజలు కూడా అత్యంతంగా చిన్నగా తిట్టు తిట్టకుండా చంద్రబాబుని తిట్టినారు. ఈడు బాగుండి వచ్చినాడు అందరూ పోతున్నారు అని. అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేముంటుంది? ఈసారి చెప్పేది లేదు, ఈసారి చెప్పేది లేదు. ఆయన రాడనే ఇప్పుడు ఇవన్నీ చేయడం వరకు నేను గెలవలేననే ఈ ఏమైనా చర్యలకు పాల్పడుతున్నాడు, అందుకు తప్ప ఏం లేదు. నమస్తే, మీ పేరు? పిచ్చిరెడ్డి. మొన్న జగన్ గారి మీద దాడి జరిగింది కదా, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఎలా ఖండిస్తారంటే మిగతా పార్టీలన్నీ ఇక వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు లేరు. అందువల్ల ఇట్లా ఆయన ఖర్చు తెచ్చుకోవాలని చేసిన పని అది. మరి వాళ్ళకేమవసరం అంటున్నారు వాళ్ళకేమవసరం అంటే వాళ్ళకి జగన్ ఒక పేరు ఇది గొప్పగా జనంలో ఉంది. అది అందువల్ల ఇక మనం ఎట్లా రాలేము, మనకేం లేదు. కాబట్టి తీసేయాలనే ఉద్దేశంతో, అసలు సంపాదన ఉద్దేశంతో చేసిన పని అది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు కదా, దీన్ని నేను ఖండిస్తున్నా జగన్ గారికి దాడి మీద. మరి పై మాటలు అంతే అంటాడు చంద్రబాబు, పై మాటలు అంతే అంటాడండి. మొన్న ఇది చేశాడు, వాలంటీర్లు చేశాడు, ఆ పని ఎవరు చేయమన్నారు ఆయనకి? ఆయనే కదా చేసింది. అట్లా ఇది కూడా అంతే ఖండిస్తాడు. అది కూడా మళ్ళీ మళ్ళీ అంటున్నాడు. మరి మాట మార్చాడు, అంతలకే మాట మార్చాడు కదా. యథాపని మాట 10 కాదు 20,000 ఇచ్చినా ఉడేగాడు ఓటు. ఇంకెలా చెబుతాము? ఎట్లా రాదు. ఇక ఇప్పుడు వచ్చాయి కూడా కొన్ని కూడా ఇంకా ఆగిపోతాయి. ఎవరు ఓటు ఎవరు అతనికి. అందువల్ల అతని జైలే ఉంటుంది, ఇక ఏమి లేదు. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మేము చాలా బాధాకరంగా ఖండిస్తున్నామండి. ఆయనకి అసలు అలా చేయడం అది కరెక్ట్ కాదండి. ఇంతమంది పాదయాత్రలని ఎన్నో చేస్తున్నారు, వాళ్ళెవరి మీద జరగని దాడి జగనన్న మాత్రం ఎందుకు జరుగుతుందండి? ఇది కావాలని చేసింది అనుకోవాలా? అన్ని పార్టీలు చేస్తున్నాయి కదండి, ఏదో ఒక రూపంగా ర్యాలీ ఇలాంటివన్నీ చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. ఎప్పటి వరకు ఎవరి మీదైనా అలాంటి దాడి జరిగిందా వేరే పార్టీ వాళ్ళ మీద? కేవలం జగనన్న మీద మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకని మాకు కూడా అర్థం అవ్వట్లేదు.
రాత్రి ఒక మహిళ టీవీ చూస్తా ఏడుస్తుంది, జగన్ గారి మీద దాడి జరిగింది. ఏడుస్తారండి, వాళ్ళే కాదండి, మాకు బాధ వేస్తుంది. మేము అక్కడ ఉన్నాము, అప్పుడు మేము అక్కడే ఉన్నాము. మేము వెనకమాల ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము అక్కడి వరకు వెళ్ళాము. మాకు కూడా చాలా బాధ వేస్తుందండి. అసలు ఆయన రక్తం చూడగానే మా కళ్ళం నీళ్ళు వచ్చేసింది. మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మా కోసం ఆయన ఎన్నో చేస్తున్నాడు. మా అమ్మఒడి అని మాకు ఎన్నో విధాలుగా మాకు సాయపడుతున్నాడు ఒక అన్నలాగా. అలాంటి ఆయనకి అలా జరగడంతో మాకు చాలా బాధ వేసింది. అసలు అక్కడ నేను ఉన్నాను, నాకు చాలా బాధ వేసింది. అసలు కళ్ళం నీళ్ళు. కానీ అంత జరిగినా మళ్ళీ ఆయన అమ్మటే లేచి మళ్ళీ ప్రసారం చేశారు. అది జగన్ అన్న అంటే చేస్తారండి. మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా గిట్టుతారండి, గిట్టరే కదండి. ఇప్పుడు ఆయన ఉండకూడదు, అన్ని పార్టీలు కలిసి ఆ పార్టీని ఆయన్ని లేకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు తెలుస్తుంది కదా, మాకు అర్థం అవుతుంది. ఏ రకంగా చెప్తాం అనేది రేపు మే 13వ తారీఖున చూపిస్తామండి. జగన్ అన్నను మళ్ళీ గెలిపించి మళ్ళీ ప్రచారంలో ఆయన్ని నిలబెట్టి చూపిస్తాం. ఇలాంటి కార్యక్రమం ఇంకోసారి జరగకన్నా కూడా మేము ఆడవాళ్ళం ఏదో ఒకటి చేస్తాం. మళ్ళీ ఇలా జగన్ అన్న మీద ఏ దాడి అయినా జరిగిందా మేము ఊరుకోం. అది నా పేరు తంగిరామరెడ్డి, 17వ కార్పొరేటర్ని. చాలా బాధాకరం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానీ కూడా ప్రజల మనిషిని అందరూ తెలుసు, ప్రజల్లో ఉండే వ్యక్తి అని కూడా తెలుసు. కానీ వాళ్ళ టీడీపీ వాళ్ళందరూ కూడా కుట్రపూరితంగా టీడీపీ, జనసేన వాళ్ళ కూటమి అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేయడం చాలా ఘోరంగా ఉంది. చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడైతాడో అని ఆయన్ను ఇవాళ ఇలా చేశారు. జనమందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు పాదయాత్ర అనేది ఎవరైనా చేయొచ్చు, బస్సు యాత్ర చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కులు అవన్నీ. కానీ తెలుగుదేశం వాళ్ళు కావాలని ఇలా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. కావాలని చేయకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జస్ట్ కంటి పైనగా తగిలింది, అదే ఏమాత్రం కానీ కొంచెం జస్ట్ ఒక అరంగులం కింద తగిలినా కూడా ప్రాణం పోయే పరిస్థితి అది. అంటే వాళ్ళు కావాలని చేసింది ఇది. అది ఎందుకంటే కడత అంటే కంది గింజతో నలిపితే కడత మీద మనిషి చనిపోతాడు. మరి ఈ తెలుగుదేశం ఎదవలకు తెలుసో తెలియదో నిన్న మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు చూశాను ఇవాళ. ఈ లోకల్లో వల్లరామయ్య అని ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. కంది గింజతో మెదడు మీద కానీ ఏదైతే కడత మీద నలిపితే చచ్చిపోద్దని మన అందరికీ కూడా తెలుసు. అలాంటిది కరెక్ట్గా కడతకు ఒక కార్డ్బాల్లో కానీ లేదంటే ఏదైతే గన్ ఉందో, ఏదో వాటర్ గన్ ఉంటుందో ఆ గన్లతో కొట్టాడు దాన్ని. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అనేవాడు నక్కజిత్తులు నారా చంద్రబాబు. అతను నిజంగా గతంలో కూడా చాలా హత్యలు చేపించింది చంద్రబాబు నాయుడు. వాళ్ళ పార్టీ అలాంటి పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చేస్తున్నారు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ వారధికి వచ్చేలాగా బ్రహ్మరథం పట్టారు జనమంతా. ఈ జనాన్ని చూసి ఓర్వలేక ఈ పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే నిన్న జోరు వానలో కూడా మా డివిజన్లో దాదాపు ఈ ఏరియాలో మొత్తం మీద ఒక 20-30 వేల మంది ఆయనకు మేము వారధి దగ్గర బ్రహ్మరథం పట్టాం. అవన్నీ కూడా చూసి ఓర్వలేక తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండే నాయకుడు గతంలో కూడా చాలామందిని అసెంబ్లీలో నిన్ను పాతేస్తానన్న చరిత్ర కూడా ఉంది. కావాలంటే అసెంబ్లీ రిపోర్ట్ చేసుకోవద్దు, అదే నాయకుడు. ఎందుకంటే అతను నైజాం అది. ఆ ఏరియాలో అయిపోయిన తర్వాత అలా చేయటం చాలా బాధాకరమైన విషయం. జగనన్న వాస్తవంగా మెయిన్ రోడ్లో పోతే బాగుండేది. మరి ఈ సందులోకి పోవటం, ఆడ వాళ్ళు కావాలని కాపు కాయటం, ఆ కరెంటు తీసేయటం, ఆ సీక్రెట్లో ఎన్నుకోవటం, అవన్నీ కూడా చూస్తుంటే కుట్రపూరితంగా జరిగిందని కూడా తెలియపరుస్తున్నాం. కావాలని ముందుగా ప్రీ ప్లాన్డ్గా చేశారు అదంతా కూడా. వాళ్ళకేం సంబంధం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి ఎంత దారుణం. ఎందుకంటే కంటి పైన ఏమాత్రంగా ఒక కంగులంగా యువతలకు వచ్చి ఉంటే ఇటు ఒక అరంగులం, ఈ కడత పైన కానీ తగిలితే అవుట్ ఎవరైనా సరే అండి. ఇదే ప్లేస్ అండి, ఇది మనకు కడుతుంటుందండి. ఈ మాత్రం కానీ ఇక్కడ కానీ తగిలి ఉంటే చాలా చాలా విషాదకరమైన విషయం. ఇది జస్ట్ దేవుడు ఆయన అందున్నాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన ఉంది కాబట్టి ఆయన కాపాడే ప్రజల దేవుడు చెప్తుంటాడు. ఆ దేవుడు ఉన్నంత వరకు మనకేం కాదు. నిజంగా ఆయన దేవుడు కాపాడాడు.
100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తుంది. ఈ కుట్రపూరిత చేసే రాజకీయ నాయకులు కానీ, ఈ హత్య రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ముందుకు రానియరు, వాళ్ళకు ఓట్లు కూడా వేయరు. వాళ్ళను బంగాళాఖాతంలో కలపడం కంపల్సరీ ఖాయం 2024 కూడా చెప్తున్నాను. నమస్తే, నా పేరు కృష్ణ. అవును, ఇంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడికి వాళ్ళ కొత్త కాదు ఇది ఆనవాయితీ. అతను ఎడిదిరి ప్రజా అభిమానం అతను పొందలేడు. ఏంటి ఆ రోజున మామగారిని కూడా అన్యాయంగా కూలీ చేసి రాజ్యాధికారం తీసుకున్నాడు. అలాగే అతనికి ప్రజల్లో మద్దతు లేదు కాబట్టి ఏదో రకంగా హత్య చేసి ఆ దొంగదారులు వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి బోండా ఉమ సహాయంతో బోండా ఉమ కుమారులు తప్పితే రెండోవాడు ఎవడు చేయడు, అంతవరకు గ్యారెంటీ ఇస్తాం ఏంటి. కాబట్టి బోండా ఉమ ఇవాళ తప్పుకున్న ఎలక్షన్ వరకు, ఆ తర్వాత అక్కడ పోతాడు. విజయవాడ వదిలిపెట్టి పోగలడా? ఆడంతా చూస్తాం. అంత తేలిక వదిలిపెట్టే సమస్య లేదు. అది దయచేసి ఇలాంటి హత్యా నేరాలకి మేము ముందుగా లేవు కాబట్టి ఆలోచిస్తున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉంటుంది వాడి పని. వాడికి అవసరం కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో జరిగింది. అది వాడి కాన్స్టిట్యున్సీలో కావాలని వెల్లంపల్లిని ఎడిది ఓడించలేడు కాబట్టి ఈ రకంగా అయినా సరే దౌర్జన్యం చేసి వాడు ఏదో రకంగా సాధించాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశాడు. అంతకుమించి ఏమీ లేదు. బోండా ఉమ్మగాడు వాడి కొడుకులు. అది మామూలు రాజకీయం అన్నమాట. ఇది ఒక నాటకం, పెద్ద నాటకం, రాజకీయ నాటకం ఇది. కాబట్టి ఈ దరిద్రాన్ని రేపు 13తో ఒక రకంగా వదిలిపోతుంది. మే 13తో వదిలిపోతుంది. ఆ తర్వాత వీడు ఎక్కడో హైదరాబాద్లో ఉండి నాటకాలు ఆడతాం కాదు. వాడు మగసిరిగా ధనం ఉంటుంది, దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, కాపురం మగవాళ్ళ నిలబడాలి, పనిచేయాలి ప్రజల కోసం ఏంటి. వాడు ఇంకోడు ఉన్నాడు పరమ దరిద్రం ఉండేవాడుకు దత్తపుత్రుడు. ఆ దత్తపుత్రుడి కంటే ఘోరమైనటువంటి మనిషి ఇంకోడు ఉండడు. వాడు ఇక్కడ కాసేపు ప్రచారం చేస్తాడు, హైదరాబాద్లో కూర్చుంటాడు ఏంటి. ఇప్పుడు దాకా స్పందించకపోవటమే కాదు, అసలు వాళ్ళకి అసలు ఎందుకు తప్పుకున్నాడా ఇస్తున్నాం లక్కీగా. ఇప్పుడు ఆ షూటింగ్ కూడా కరెక్ట్గా చూసారా ఎక్కడ తగిలిందో. అటు కొంచెం ఇటు సైడ్ తగిలినా ప్రమాదమే, ఇటు కింద తగిలినా కంటికి ప్రమాదమే. ఆ రకమైన దుర్మార్గమైన చర్యలు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ దుర్మార్గుల్ని ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో తిప్పి కొడతారు, ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళని అడ్రస్ లేకుండా చేస్తారు. ఈ రకంగా సమాధానం తప్పనిసరిగా చెప్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని పరిణామాలు ఏంటో చూస్తారు. అంత తేలిగ్గా లెక్క ఇవ్వకూడదు. ఇది విజయవాడ పట్టణం ఏంటి. అంతకుముందు రంగా గారిని హత్య కూడా ఇలా చేశారు ఈ దుర్మార్గులే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. బోండా ఉమా గారిని ఆడి కొడుకుల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్తున్నాను. నమస్కారం, నా పేరు బర్ణబాసు. మేము రాణిగారి తోట 17వ డివిజన్. కానీ జగనానికి వచ్చే జనాన్ని చూసి వారవలేక, ఆ జనాన్ని చూసి వారవలేక ఏదో ఒకటి చెయ్యాలి, ఆయన ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి, ఇది జరగకుండా చేయాలి అనేది చాలా వరకు ఇంకా బిజ్జి దగ్గర అవతల కూడా జరిగింది. అది అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ మిస్ అయిపోయేసరికి ఇక్కడ పెట్టాడనమాట. అది పాయకపురంలో పెట్టాడు. అది పాయకాపురంలో ఎక్కడ పెట్టాడు? అది బోండా ఉమ్మగాడు తాలూకు పెట్టింది వాడు. వాడు ఏంటంటే నేను పెద్ద రౌడీని దాదాని గోండాని అనుకుంటున్నాడు వాడు. అది కానీ అంతకంటే ఎక్కువ ఉన్నారు. జగనన్న మమ్మల్ని ఆపాడు కాబట్టి వాడు ఆగిపోయి ఉన్నాడు, లేకపోతే చాలా వరకు అయ్యేది. కానీ ఇప్పుడేముంది, ఎక్కువ మాట్లాడకూడదు ఏంటి. జగనన్న శుభ్రంగా ఉంటే మాది చాలు మాకు. అది ఆ ఓటుతోనే వాడు దెబ్బ కొడతారు, వాడిని. అది పశ్చిమ నియోజకవర్గంలో ఓటుతోనే దెబ్బ కొడతారు వాడిని.